ఎన్ని సంవత్సరాల వయసులో వచ్చాయి? చెప్పండి చెప్పండి. 29 సంవత్సరాల వయసు అంటే ముసలోడా? ఏమండి, ముసలోడేనా? అయితే 70-80 సంవత్సరాల వయసులో వచ్చే రోగాలు ఈ 29 సంవత్సరాల వయసులో వచ్చినాయి. దగ్గుతే రక్తం పడుతుంది, క్షయవ్యాధిగా మారిపోయింది. దేవుని బిడ్డలారా, చీదాటిపోయింది, క్యాన్సర్గా మారిపోయింది. ఇక కదలేని పరిస్థితి. అక్కడ సహకరించే బిడ్డలిద్దరు తీసుకొని, అబ్బాయి నా ఆత్మీయ తండ్రి దగ్గరికి నన్ను తీసుకెళ్ళి చేర్చండియ్యా, నేను మళ్ళా వస్తాను, మీరు ఉండవల్ల జాగ్రత్తగా ఈ పరిస్థితి నడిపించండి అని చెప్పేసి అని ఇద్దరు తీసుకొని వచ్చారు. దేవుని బిడ్డలారా, ఆత్మీయ తండ్రి దగ్గరికి వచ్చేసరికి మనిషి చిక్కి శల్యమైపోయాడు. దగ్గుతే రక్తం దోషులు పడుతుంది. పరీక్షలు చేపిస్తే క్షయవ్యాధి ముదిరిపోయింది, క్యాన్సర్గా మారిపోయింది. ఇతన్ని బ్రతకటం కష్టం అని చెప్పారు. దేవుని బిడ్డలారా, ఆత్మీయ తండ్రి దగ్గర మోకరించి ప్రార్థన చేస్తారు. ఆ సమయంలో, అయ్యా ఇదిగో 5 సంవత్సరాలు దేవుడు పొమ్మన చోట స్థలానికి వెళ్ళాను, ప్రయాసపడ్డాను, నా జీవితాన్ని ప్రణంగా పెట్టాను, నేను దేవుని కొరకు బ్రతికాను, దేవుని పాదాలు పట్టుకున్నాను, దేవుని మహాప్రభు ద్వారా 200 మంది రక్షించబడ్డారయ్యా. ఇప్పుడు నేను బలహీనుడనైపోయాను, రోగస్తునైపోయాను, నా కొరకు ప్రార్థన చేయ్యా, నా కొరకు ప్రార్థన చేయి. నేను మళ్ళా ఆరోగ్యవంతుడనై వాళ్ళ మధ్యలోకి వెళ్ళి దేవుని పని చేసి ఇంకెక్కువ మంది ప్రజలను నేను రక్షణలోకి నడిపించాలి, ప్రార్థన చేయమని చెప్పి బోర్న కన్నీళ్ళుగా చేర్చబట్టి దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలారా, ఆత్మీయ తల్లి హత్తుకొని ప్రార్థన చేసి, అయ్యా నువ్వు ఖచ్చితంగా బాగవుతావు, భయపడబాకు, వెళ్దురుగానని చెప్పేసని ఆయన ఆత్మీయ తండ్రి ఒక రూములో వచ్చి ఒక యవనస్తురాలైన తన కుమార్తె దేవుని బిడ్డలారా ఆ యొక్క దేవుడి ప్రణయాడికి పరిచయం చేయించాడంటే. దేవుని బిడ్డలారా, పరిచయం చేయించాడమ్మా, ఆయన జాగ్రత్తగా చూసుకో, ఆయన చేసిన త్యాగం గొప్ప త్యాగం, నువ్వు పొరపాటున కూడా ఆయన నిర్లక్ష్యం చేయలేదని చెప్పేసాడు. దేవుని బిడ్డలారా, అప్పట్లో టీబీ జబ్బు అంటే, క్షయవ్యాధి అంటే దేవుని బిడ్డలారా అంటువ్యాధి లాంటిది. తన దగ్గర ఉన్న, తనతో పాటు ఉన్న, తన చెంబులు ముట్టుకున్న, తన వస్తువులు ముట్టుకున్న, వస్త్రాలు ముట్టుకున్నది అటాక్ అయిపోద్ది ఖచ్చితంగా. దేవుని బిడ్డలారా, వాళ్ళు కూడా అటాక్ చేసింది. అదొక భయంకరమైన క్రిమి కాటకం అన్నమాట. అయినా భయపడలేదు సేవకుడు, ఆత్మీయ తండ్రి ఆయన పడిన ప్రయాసకును చెయ్యమని చెప్పేసి అప్పగించాలి. దేవుని బిడ్డలారా, ఆయనకు అర్థమైపోయింది. ఒకరోజు